నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. కోటపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థినులు పాఠశాలకు యూనిఫామ్ వేసుకోలేదని పీఈటీ ఉపాధ్యాయుడు సుభాని విద్యార్థినులను 100కు పైగా గుంజీలు తీయించడంతో విలవిల్లాడిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోగా మరికొందరు కాళ్ల నొప్పులతో విలవిలలాడారు. విద్యార్థినులను కోటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఈ సంఘటనలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కొంతమంది ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. ఏది ఏమైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఉపాధ్యాయుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అతన్ని విధుల నుండి తప్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, జలీల్, మోహన్ రెడ్డి, కోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న కోర్టులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం. ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని, బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరూ కూడా గౌరవం. కానీ ఆ ఉపాధ్యాయులు, కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక 120-130 మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ వేసుకురమ్మనేది ఎక్కడ లేదు, రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు. ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురమ్మని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ బిడ్డలు అమ్మాయి వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు. కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత 50-60 గుంజీలు తీయించడం, లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని కొట్టడం, గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది. దీనికి రాత్రే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, మా జల్లీలు, సురేష్ ఫోన్ చేశారు. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. రాత్రి 12 వరకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను కూడా కలెక్టర్ గారితో, డిఈఓ గారితో ఇదంతా కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాం, ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేసేయండి సార్, దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము. దాని ప్రకారం ఏంటంటే మన వాళ్ళంతా వచ్చినారు, సంఘాలన్నీ వచ్చిన్నారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, మా బీఎస్పీ వాళ్ళు వచ్చినారు, సిపిఐ వాళ్ళు వచ్చినారు, మాల మహానాడు వచ్చినారు, అందరూ చేస్తారు సిపిఐ వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం, ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి. కులం గురించి మాట్లాడలేదు, మళ్ళీ చెప్పండి. ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, పేద విద్యార్థులు, అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా అండి. ఆ బిడ్డలు చూస్తుంటే కడుపు పండిపోతుంది. ఆ బిడ్డలు చెప్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అది మంచి పద్ధతి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఈ పని చేయడం అనేది ఎంతవరకు నీకు ఎందుకంటే నువ్వన్నీ విడిచిపెట్టే సిగ్గుసారి నీ గురించి మాట్లాడిన అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత, కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకు ఉంది. అంటే ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పూటానే ఎట్లా అర్థం కావట్లే చెప్పండి. మంచి పద్ధతి ఇదే. మీ బిడ్డలు చదివే స్కూల్ రేట్ జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులుగా. ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం. ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, ఇట్లా చేశారండి అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యే ట్యాగ్ కానీ లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లలు ఎదురుమిచ్చారు. ఎందువల్లంటే అంతే, ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మా కోటేశ్వరరావుని కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతాం. మా పోలయ్య, అలాగే మా మళ్ళీ మా రంగనాథ్, వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే మా కోటి కానీ, మా పెంచులే కానీ, పార్వతన్న కానీ వీళ్ళు కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం. అంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి, టీచర్స్ అంటే మా అందరూ కూడా గౌరవ విలువ చెప్తున్నాం. కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఉదయాన్నే లోకేష్ బాబు గారు పర్సనల్ ఓఎస్టీ గారితో కూడా, వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాం, విషయం చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం. వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆడి ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో
కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రతిదానికి ఎంక్వైరీ దొరుకుతున్నారు కదా, ఆ ఎంక్వైరీ చేస్తారు. మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా అంటే అది కాదు కదా, చట్టం అవుతుంది. ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. అయితే ఇదైతే ఉపేక్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు, ఎవరు పోలీసు కూడా ఆపలేదు. ఉందని చెప్పి బాధ్యత ఉందని తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు అనేది సస్పెండ్ చేయాలి అతన్ని. తర్వాత మిగతా హెడ్ మాస్టర్ని రవీంద్ర రెడ్డి అంటే డెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే పిల్లల్ని ఆడవాక అని చెప్పి అతను కూడా గద్దించాడని చెప్పి మనోళ్ళు చెప్తున్నారు. అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం. అడ్మిషన్స్ ఎవరో అని తెలియదు కానీ ఆ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్ మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది, ఎట్టపోతుంది ఇది, అన్యాయం కదా. మా బిడ్డ చనిపోయిన అంతేనా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, దాన్ని మంచి పద్ధతి కాదు. టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ చెప్తున్నాం. కానీ మీరు ఆ టీచర్ వృత్తికి, పవిత్ర వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్, అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం మంచిది, అరెస్ట్ చేయకుంటే వేరే కదమ్మా, అది నేను చెప్పకూడదు. కానీ ఖచ్చితంగా పోలీసు వారిని తెలియజేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం ఈ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదో మళ్లించేది, ఇంకో దవ మళ్లించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం, పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాళ్ళం, మాకు ఈ బాధ తెలుసు. అందుకని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాము ఈరోజు, మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను, బెడ్లు పేద బెడ్లు అందరూ అన్యాయమైన బెడ్లు, ఎస్పెషలీ మా బెడ్లు వచ్చినా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళు తెలిసేవాళ్ళు సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా, నాయకులు కూడా చాలా సమన్వయంతో, వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే మాత్రం శిక్షించాల్సిందే. శిక్షించకుండా టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం పాలన ఉంటుందని, వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగ పాలన నడిచిందని వైసీపీ నాయకులు నాపై అసత్య ఆరోపణలు చేయటం మానుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ వాకాడు మండలం ముట్టెంబాక, కల్లూరు పంచాయతీలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కార్యకర్తలతో కలిసి బైక్ నడిపి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు టీడీపీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ₹1 కోటి పైగా నిధులతో కల్లూరు పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీలను అనగదొబ్బుతున్నానని వైసీపీ నాయకులు నాపై ప్రచారం చేయటం అవాస్తవమని, ఎంతోమంది ఎస్సీలను రాజకీయంగా ప్రోత్సహించామని గుర్తు చేశారు. అక్రమ కేసులు పెట్టడం మా సంస్కృతి కాదని, అసత్య ప్రచారాలు మానుకొని అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, జనార్దన్, ప్రసాద్ రెడ్డి, వెంకటేష్, ద్వారకా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే మా విజయశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడులో లేదు. అయితే పోయిన ఎలక్షన్స్లో మా నాయకులు సహాయ సహకారాలతో కేవలం 500 ఓట్లు మైనస్తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి. అంటే 500 మైనస్ తెలుగుదేశానికి, అంటే ఎంత 7-8 మెజార్టీని మా నాయకులందరూ కూడా కష్టపడి చేసినందువల్లే 500తో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో 80-90% మా ఊళ్ళో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది. దానికి కారణం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా జనార్దన చాలా మంచివాడు, వ్యక్తిగతంగా ముందు పరిచయం లేదు, కానీ నిజంగా స్నేహానికి ప్రాణం ఇచ్చాయన. నా నాయకత్వంలో పనిచేయగల నా స్నేహితులుగా ఇక్కడ పనిచేస్తే చాలని చెప్పి. అలాగే
అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి, నిగర్వి, నిజాయితీ పరుడు మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మంచి వ్యక్తికి ఇచ్చారు మీరు సొసైటీ అధ్యక్షుడు అని చెప్పి కూడా అందరూ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను అందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు నన్ను నమ్ముకొని, మా జనార్దన, మా దొరకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళు మాత్రం ప్రాణం పైన మర్చిపోయే పరిస్థితి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. పాత వాళ్ళు మాత్రం ప్రాణం పైన మర్చిపోయే పరిస్థితి లేదు, అందరికి కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం గౌతమ్ అనే అబ్బాయికి ఆరోగ్యం సరలేకపోతే 7 లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పంచాయతీ కదా, ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రైసైకిల్ కూడా ఇచ్చాము. అట్లాగే చల్లా వెంకటేశ్వర్లు 1,41,000 రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 2 పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము 1,39,00,000 రూపాయల 66,000 అన్ని సంక్షేమ అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో. కోడివాకలో కూడా దాదాపు 50-60 లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. 82 లక్షలతో. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు పాపం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం పట్టిందో నాకు తెలియదు, కానీ ఏదో వాళ్ళ ఇష్టం. సునీల్ కుమార్ ఎస్సీలు దొక్కేస్తున్నాడు, ఎస్సీలు పైకి రావట్లేదు. ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మా వాళ్ళు మాట్లాడి, మీరు ఎస్సీలు ఉండి మీరే మాట్లాడి ఇక ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, న్యాయం ఉంటే కులంతో సంబంధం లేదు, న్యాయం కావాలి. న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలని అడ్డం పెట్టుకొని చేసేవాడిని కాదు. అయితే పేదరికం అంటే నేను కూడా అడుగు కార్యక్రమంలో మొదటి విడతగా ఉత్తిమాక పంచాయతీ చల్లూరు పంచాయతీలో కొత్తపాలెం గ్రామంలో తొలి అడుగు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారికి వాకాడు మండలంలో ఇంత ఘన స్వాగతం పలికిన జనార్దన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం టైంలో అధికారం రాకముందు మేము సూపర్ 6 అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కొంతమంది నాయకులు అవాకులు చవాకులు వెళ్ళారు. నిన్న మొన్న కూడా వాకాడు మండలంలో మీటింగ్లు పెట్టి ఎన్ను పోటని, ఆ పోటు, ఈ పోటని, ఏ పోటు లేదా పొడిచేది మీరు ఎన్ను పోటు అందరినీ కనీసం మేము సూపర్ 6లో ఏం నెరవేర్చామో, ఏం కార్యక్రమాలు జరిగాయో అది మేము ఇంటింటికి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వచ్చి మీకు అమ్మ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాడు. ఈ రోజు 2 ఊర్లలో కూడా తిరిగితే వాకాడు మండలంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పనితీరు బాగుంది. మా ఇంట్లో 4 బిడ్డలుండే నాకు 13,000 లెక్కన తల్లి కొందరం పడ్డది. అదేవిధంగా 3 సిలిండర్లు వస్తున్నాయి. పెన్షన్ చూస్తే 4,000 వస్తుంది. ప్రతి నెల 1వ తేదీ ఇంటికి వచ్చి 7వ గడికిస్తున్నారు. ఎంతకుముందు మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ఇంటికి పంపించినా కూడా 5వ తేదీ 10వ తేదీ వచ్చేది లేదు. 2వ రోజు 5,000 వెనక్కి వెళ్ళిపోయేది. మరుస నెలలో వాళ్ళకి డబ్బులు రాదన్నమాట 3,000 కూడా. నాయకుడు, పేదల పక్షపాతి, పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, మన మంచి మనసున్న నాయకుడు డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గతంలో మనం ఎంతమంది నాయకులు చూసాం, ప్రజాప్రతినిధులు చూసాం. వాళ్ళు వస్తారు, వాళ్ళ అవసరాల కోసం ఉంటారు, వాళ్ళ అవసరాలు నీటి ధర వెళ్ళిపోతారు. కానీ ఏ పొద్దు మనం ఎట్లా ఉన్నామా, ఏం చెప్తున్నామా, ఏం కష్టాలు ఉన్నాయా, ఏం బాధలు ఉన్నాయా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ రోజు మన నాయకుడు అలా కాదు, మన కోసం మన ఊరికి వచ్చాడు, మన వీధికి వచ్చాడు, మన ఇంటి గడప దగ్గరకు వచ్చాడు, మన
మన ఇంటికి వచ్చాడు, మన నైట్ గుడ్డని నిలబడి నిల్చుకొని ఉన్నాడు మన నాయకుడు. అందరూ నాయకులేనా? మన నాయకుడు చూడండి, ద లీడర్, ద లెజెండరీ లీడర్ అయినా ఈ గురించి ఎంత సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల మనకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే కోడివాకలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో 7వ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగపవన్ గారు మరియు శ్రీమతి బి సులోచనారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గూడూరు వారి సమక్షంలో 2 మొక్కలు నాటి తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్లోకి ఏ విధంగా నిరాడంబరంగా వెళ్లారు, రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత అదేవిధంగా 2 సూట్ కేసుల బట్టలతో బయటకొచ్చిన మహానుభావుడని, ఎంతోమంది ఈ దేశానికి ఎందరో రాష్ట్రపతులు దేశాన్ని పాలించినను నిజాయితీగా నిరాడంబరుడిగా వారి చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు ఈ దేశానికి సేవ చేస్తూనే వారు మరణించారని చెప్పారు. శ్రీమతి బి సులోచనారాణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ భారతదేశ రాష్ట్రపతుల్లో ఒక శాస్త్రజ్ఞుడు రాష్ట్రపతి కావటం మన దేశానికి గర్వకారణమని మరియు ఈ దేశం కొనియాడదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు సయ్యద్ తాజుద్దీన్, అరవ పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కోర్టు ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తర్వాత ఆయన గుర్తుగా 2 కానుక చెట్లను నాటి కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం అబ్దుల్ కలాం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ఇనిషియేటివ్ తీసుకున్న వారి సంస్థ తాజుద్దీన్ గారికి మా కృతజ్ఞతలు. తర్వాత ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పేంత అర్హత మాకు లేదు, అయినప్పటికీ కూడా ఈరోజు మేము కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి రాష్ట్రపతి భవన్లోకి ఎలా అయితే వెళ్ళారో చాలా సింపుల్గా అదేవిధంగా ఆయన బయటకు వచ్చారు. 4 ఆయన సూట్ కేసులతో, ఆయన వస్తువులతో. మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో సేకరించి, ఆస్తులు సేకరించి ఎంతో చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా ఆయనకు వచ్చిన 10 మందికి విరాళాలు ఇస్తూ వేరే దేశం కోసం ఆయన జీవితం గడిపారు. ఇప్పుడు కూడా సైంటిస్ట్గా ఉంటూ కూడా భారతదేశం ఏ విధంగా శక్తివంతంగా తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఆ విధంగా కృషి చేశారు. కృషివాదుడు, గొప్ప కర్మయోగి. ఎప్పుడు ఆయన చేయాల్సిన పని గురించి చాలా ఆలోచిస్తూ ఉండేవారు. ఇందాక సార్ కూడా చెప్తూ ఉన్నారు, చివరి వరకు చనిపోయే వరకు కూడా కాలేజీలో పాఠాలు చెప్తూ, సెమినార్ ఇస్తూ, ఉపన్యాసాలు చెప్తూ ఒక సమయంలో దేశంలో యువత మొత్తం ఎంతగా ఉత్తేజితులయ్యారంటే ఆయన రాసిన పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్ కూడా హాట్ కేకులాగా అమ్ముడుపోయింది. అంత ఇదిగా ఆయన జీవితాన్ని గడిపారు నిస్వార్థంగా. కాబట్టి ఆయన అందరికీ కూడా, మనందరికీ కూడా ఆయన ప్రేరణ. ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, అట్లాగే యువతరానికి, అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ చాలా మనసుకు చేరువైనటువంటి వ్యక్తి. ఆయన ఒక సైంటిస్ట్గా, ఒక టీచర్గా అత్యున్నతమైనటువంటి చదువు చదివి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి, రాష్ట్రపతి పదవిని చేపట్టి కూడా చాలా నిరాడంబరంగా, నిస్వార్థంగా భావి భారత పౌరులకి అందరికీ మేధో దిశానిర్దేశనం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికి కూడా భావి భారత తరాలకి ఆయన ఒక దిక్చూచి లాంటి మనిషి కాబట్టి ఆయన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత. దాని సందర్భంగా ఆయన ఇవాళ స్మరించుకుంటూ మన కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి, అట్లాగే ఆ సంస్థ తరఫున తాజుద్దీన్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు తాజుద్దీన్ గారి దాతృత్వంతో మా గూడూరు కోర్టు ప్రాంగణంలో
2 కానుగ మొక్కల్ని మా ఏడీజీ గారు పీడీఎం గారి చేతుల మీదుగా ప్లాంటేషన్ జరగడం జరిగింది. అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరూ తెలిసి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఆయన సైంటిస్టే కాకుండా హృద్రోగులకు స్టంట్ కనిపెట్టిన మహోన్నత వ్యక్తి కూడా. ఈరోజు భారతదేశం రాకెట్లు పైకి వెళ్తున్నాయంటే ఆయన శ్రీహరికోటలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన కృషి ఫలితమే ఇదంతా జరిగింది. అది కూడా కాకుండా ఒక సైంటిస్టు భారతదేశానికి రాష్ట్రపతిగా రావడం, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క సేవలు ప్రపంచానికి ఇవ్వడం కాకుండా చనిపోయినంత వరకు ఆయన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూనే ఆ స్టేజ్ మీదే కూలిపోయినాడంటే ఆయన పిల్లల పట్ల, ఈ దేశ భవిష్యత్తు పట్ల, ఈ దేశ భారత పౌరుల పట్ల ఎంత అంకిత భావంతో ఆయన ఉన్నాడో మనకందరికి అర్థమవుతుంది. ఆయన ఒక మాట చెప్పేవాడు స్టూడెంట్స్కి ఎక్కువగా, మీరు రాత్రి కలలు వేరు, పగలు కనండి కలలు కంటూనే ఉండండి, కానీ ఆ కలల్ని సాకారం చేసుకునే విధంగా మీ యొక్క అడుగులు వేయాలి. మీరు సాకారం చేసుకుంటేనే ఈ దేశ భవిష్యత్తులో మీరు భాగస్వాములై మంచి భావి భారత పౌరులు అవుతారని ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళినా కానీ ఆయన ఆ విధంగా చెప్పేవాడు. ఆ మహానుభావుని యొక్క స్మరించుకోవడం, మా జడ్జి గారి దగ్గర మా కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు చాలా పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన ఏడీజీ జడ్జి గారికి, పీడబ్ల్యూ గారి మేడం పీడీఎం గారికి నా కృతజ్ఞతలు. నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అనడమే వాళ్ళల్లో కొద్దిగా ప్రేమ అభిమానాలు ఎక్కువయి ఇది నిజాయితీ గల ట్రస్ట్ అని చెప్పి భావించి వాళ్ళు నాకు అనుమతి ఇచ్చారు. దయచేసి వాళ్ళిద్దరికీ నేను నమస్కారం తెలుపుతున్నాను. అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 10 ఏళ్ళు పూర్తవుతా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా రాష్ట్రపతికి పోయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రపతి వచ్చిన రాష్ట్రపతుల్లో ఇప్పుడు దాకా ఏకైక రాష్ట్రపతి అతను ఒక్కడే అని చెప్పేసి ప్రతి పిల్లవాడి కాడి నుంచి ప్రతి పెద్దవాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తారు. ఆ నిజాయితీ నేను కాపాడుకుంటూ అధికారుల దృష్టికి తీసుకుని పోతూ ఉన్నాను. అబ్దుల్ కలాం గారి ట్రస్ట్ సేవలు నేను చాలా సేవలు చేస్తున్నాను. సలివేంద్ర 3 నెలలు పెడతాను. మార్చి, ఏప్రిల్, మే కంటిన్యూగా సలివేంద్ర పెడుతున్నాను. అదేవిధంగా మన పాసిం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన చేతులు గుండా సలివేంద్ర ఓపెన్ చేశారు. కలెక్టర్ ఐఏఎస్ గిరీషా గారి చేతులు గుండా సలివేంద్ర ఓపెన్ చేశారు. అదేవిధంగా ఏ కలెక్టర్ గారు వచ్చినా, ఏ ఆర్డీఓ గారు వచ్చినా మా అబ్దుల్ కలాం అంటానే వాళ్ళు చాలా ప్రేమతో చాలా అభిమానంతో చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారికి 5 ఎకరాల పొలం బంగ్లా కట్టిస్తా అంటే నాకు ఆశ లేదు. నేను నా వెనక ఉండే వాళ్ళకి ఏదైనా ఆశ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, నాకైతే దయచేసి ఏం వద్దని చెప్పేసి ఆయన జీతం ఆయన ఊరికి విరాళంగా ప్రతి నెల ఆయన జీతం ఇచ్చేసేవాళ్ళు. ఆయనకు వచ్చిన ఫండ్తో అతను జీవనం అతనే వండుకొని అతనే తిన ఏకైక వ్యక్తి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి నేను కూడా చాలా నిజాయితీగా నడవాలని చెప్పి ఆలోచన నడుస్తున్నాను. నాకు అధికారుల సపోర్ట్ ఉంటే నేను నడవగలుగుతాను. దయచేసి అందరికీ నా ధన్యవాదాలు. పేదల పక్షాన నిలిచేది ఎర్రజెండా అని, దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలము కమ్యూనిస్టు అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో సిపిఐ గూడూరు నియోజకవర్గం 2వ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళిలు పాల్గొన్నారు. ముందుగా గూడూరు సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి టవర్ క్లాక్ మీదుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సిపిఐ లక్ష్యమన్నారు.
వందేళ్లుగా సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు, కర్షకులు, పేదల పట్ల నిలిచిందన్నారు. ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గవర్నర్ల వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్నారు. అన్ని రంగాల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇకనైనా అందరూ సంఘటితమై హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, బీకేఎంయు నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి, సిపిఐ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు మహేంద్ర, ఉదయ్, మున్సిపల్ వర్కర్స్ నాయకులు రాఘవయ్య, గోపి, ఆశా వర్కర్స్ ప్రసన్న, సునీల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం సబ్జెక్టు అదే సబ్జెక్టు పైన ఇంకొంచెం ఎక్కువగా రావచ్చు. వాళ్ళే ఐవారు జీతాలు పెంచడం, ఆ ఐవారులో వీడు చదువు చెప్తాడు, ఆ పుస్తకాలే ఉంటాయి. అప్పటికుండే అన్న పోయినాడు, వల్లభనేని వంశీని జైల్లో పెట్టారంట. మంచిదే, వీళ్ళంతా అవినీతి చేశారు కాబట్టి జైల్లో పెట్టారు. మనకి ఏం అభ్యంతరాలు లేవు ఇందులో. ఏ అవినీతి పరుని వదలమని మనం చెప్పడం లేదు. గతంలో చంద్రబాబు అవినీతి చేశాడు, ఆయన జైల్లో పెట్టారు. కానీ దేశ రాష్ట్రానికి మనకు ఒరిగింది ఏమనేది నా ప్రశ్న. నువ్వు వాడిని జైల్లో పెట్టావు, వాడు వచ్చిన తర్వాత నువ్వు జైల్లో పెడుతున్నావు. రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, నేను జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నా, మనమే రావాలి అధికారంలోకి అనుకుంటున్నా. మనమంతా చైతన్యం. ఈ వెధవలు ఇద్దరు పోవాలి, మనలాంటి పార్టీలన్నీ కలిసి అధికారంలోకి రావాలి. కానీ వస్తే ఏం చేస్తాడు? చంద్రబాబుని లోపల పెడతాడు, కొడుకుని ముందు లోపల పెట్టాడు. ఈడు వాడిని వాడు ఈయన్ని జైల్లో పెట్టుకునే వల్ల నాకు, నీకు, ఇదే సమాజానికి, రాష్ట్రానికి, మనందరికీ ఒరిగింది ఏందనేది నా ప్రశ్న. మీ రాజకీయ కక్ష సాధింపు కోసం పెడుతున్నారా, నిజంగా సమాజానికి మేలు చేయడానికి వదులుతారు? ఈరోజు మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళ ప్రభుత్వ మంత్రులు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయలు సారాయి అమ్ముకోవడం వల్ల తిన్నాడు. స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. 1,00,000 కోట్లు తిన్నాడు. మనందరికి సంబంధించిన విషయం, బాగా ఆలోచన చేయాలి. 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తిన్నాడు అంటున్నారు. ఎవరిని అభిమానం పెట్టడం కాదు మనకు కావాల్సింది, మిథున్ రెడ్డిని జైల్లో పెట్టడం కాదు కావాల్సింది, ఆ ధనంజయ రెడ్డినో ఇంకొక రెడ్డినో జైల్లో పెట్టడం కాదు మనకు కావాల్సింది. జైల్లో పెట్టి శిక్షించండి. కానీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎందుకు మీరు తీసుకొస్తారా? ఈ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొస్తారా అనేది నా ప్రశ్న. తీసుకురాలేదు. ఇది మీ రాజకీయ కట్టవ తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ తీసుకుని నాకు తెలియదు. ఇదేదో సాక్ష్యం అంటారు, కోమడి సాక్ష్యం. కులం పేరు చెప్తే మళ్ళీ ఎవరు తింటారు? అయ్యా ఇద్దరు అరుచుకుంటా ఉన్నారు, దగ్గరకు వచ్చారు, ఇంకొంచెం దగ్గరికి వచ్చారు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారో లేదు చూడండి. ఎందుకు చూడలేదయ్యా? అప్పుడే పెద్ద గాలి వచ్చిందని కంట్లో ఏదో తులసి పెట్టింది, నన్ను రుచుకుంటాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. ఇట్లాంటి పూర్తి సాకులు చెప్తే ఎట్లా? దొంగలంతా దొరికారు, దొరికిన తర్వాత డబ్బు ఎక్కడుందో వాళ్ళే చెప్తున్నారు, మన చోట డబ్బు ఉంది, నువ్వు తీసుకురా, నీకు ధైర్యం. వాడు ఆస్తులు సీజ్ చేయి, సమాజపరం చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నువ్వు తీసుకురాగలిగితే ఎంత అభివృద్ధి జరుగుతుంది? నువ్వు ఇచ్చిన సూపర్ 6లన్నీ అమలు చేయొచ్చు. నువ్వు చెప్పే బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇంకొకరికి చెప్పకుండా నువ్వే బ్రహ్మాండం కట్టి రైతులకు ఉచితంగా నీళ్ళు ఇవ్వచ్చు, ప్రాజెక్టుల మీద సెస్ వసూలు చేయకుండా ఇవ్వచ్చు, రోడ్లు మంచిగా వేసుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాలలు నిర్మించుకోవచ్చు, ప్రభుత్వోద్యోగులకు పెన్షన్ ఇవ్వచ్చు. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాటకాలుగా మారిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిజాయితీ లేనటువంటి వ్యవహారంలో ఈరోజు ఒకరిపైన ఒక కక్ష పూనుకొని మీరు చేసేది కాదు కావాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్తులన్నీ సీజ్ చేసి సమాజపరం చేయమని చెప్తుంది. అలాంటి పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో పరిపాలన నడుస్తూ ఉంది. దానికి మార్గం ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది ఒకటే, ప్రజా చైతన్యం రావాలి, సమాజంలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి. మీరు ఇచ్చే డబ్బులు కాదు, మీరు ఇచ్చే డబ్బులంతా కూడా ఒకరోజు 2 రోజుల్లో మనం గట్టిగా సంపాదించుకుంటే వచ్చేటువంటి డబ్బులే.
ఇచ్చే మనకు నైరాశ్యం ఉందనుకోండి, ఏమి ఇలా అపశక్తిస్తాడో మండపలేక సంవత్సరానికి వస్తాడు, ఏది ఈయన ఎంతకంటే ఇది చేసేది ఏమీ లేదు. ఈ విధవలు గెలిచిన ఏజాన్ని వదిలించారు, నన్ను వదిలించారు. గూడూరు నియోజకవర్గ 2వ మహాసభను మనం జరుపుకుంటున్నాం మన జిల్లాలో. ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మొదటి మహాసభను కూడా ఇక్కడే జరుపుకున్నాం. ఈ తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా అనేక సమస్యల పట్ల మనం సమస్యల పట్ల పోరాడి సాధించుకున్నటువంటి విజయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తిరుపతి జిల్లాలో మనం కలిసిన తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి జిల్లా నాయకత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంది. ఇక్కడ మనకంతా కూడా పరిష్కారం చూసేదానికి కూడా ఈ తిరుపతి జిల్లా నుంచి ఒక మంచి పరిష్కార మార్గానికి మనము ముందుకు పోతామనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా అనేక కార్మిక సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ఇక్కడ బలోపేతం అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మనం కూడా ఏంటంటే ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకత్వం అంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు వచ్చాయి. మనకందరికి కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. నిరుద్యోగులు ఒక్కరు కూడా ఉండరు. అనేక మందికి ఉపాధి కల్పిస్తాం కాబట్టి మనకున్నటువంటి భూములన్నింటినీ వాళ్ళకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి. అనేక పరిశ్రమలు, ఒక పక్క పవర్ ప్లాంట్స్, ఇంకో పక్క ఎస్పీపీ స్టీల్ ప్లాంట్లు, ఇంకో పక్క ఏంటంటే టెక్స్టైల్స్ పార్కులు, వీటన్నిటికీ కూడా కొన్ని వేల ఎకరాల భూముల్ని మనమంతా కూడా వాళ్ళకి ఇచ్చాం. ప్రభుత్వం గతంలో మనకి ఇచ్చినటువంటి భూములను కూడా ఇవాళ వాళ్ళకి ఇచ్చేసినాం. కానీ వాళ్ళు మొదట్లో ఏంటంటే కాస్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో ఏ ఒక్క ఉపాధి కూడా 1 సంవత్సరం కూడా పొందకుండా వెంటనే వాటన్నింటినీ కూడా మళ్ళా మోపేసి ఈరోజు ఏంటంటే ఖాళీ భూములు పెట్టేసేసారు. కాబట్టి ఇవాళ భూములన్నీ ఖాళీగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. పరిశ్రమలు అయితే ముందుకు పోవట్లేదు. అదేవిధంగా ఏంటంటే నిరుద్యోగ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రైతులకి ఉపాధి లేకుండా, వ్యవసాయ కార్మికులకి ఉపాధి లేకుండా భూములన్నింటినీ కూడా లాగి వాళ్ళకందరికీ వాళ్ళ చేతుల్లో పెట్టి ఇవాళ పరిశ్రమలు మోతేసేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏది కూడా పరిశ్రమల ఏ విధంగా వాళ్ళని మోతేస్తే వాటిని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చెప్పడం వల్ల, భూములు ఏ విధంగా ఉంచాలనేది చెప్పడం వల్ల, కానీ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఆ భూములను పెట్టుకుంటున్నారు. ఇవాళ మరి చిలకూరు మండలంలో అయితే సాగరమాల అనే ఒక ఇదితో ఈరోజు ఏంటంటే ఆ సాగరమాల పేరుతో రోడ్లని వేస్తూ ఆ రోడ్లకి ఏంటంటే గతంలో అనేక మంది ఉపాధి పొందుతున్నటువంటి భూముల్ని ఈరోజు ఏంటంటే లాక్కొని వాళ్ళ పేర్లు కూడా మార్చేసి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వేరే వాళ్ళ పేర్లు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి పేర్లు పెట్టుకొని వాటిల్లో లబ్ధి పొందడానికి ఈ విధంగా ఏంటంటే మోసం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వాన్నే మోసం చేసి ఆ భూములు పేర్ల మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అన్నారెడ్డి గారు, జిల్లా పార్టీ సెక్రటరీ మోబే గారు, ప్రభాకర్ గారు, శశి గారు, చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ, అమేష్, ఈరోజు గూడూరు నియోజకవర్గం మహాసభ అత్యంత వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తిగా వస్తున్నది. 100 సంవత్సరాలుగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, పేద వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి కార్మికులకు అండగా ఉండేటువంటి ఎర్ర జెండా సిపిఐ పార్టీ, దానికి అనుబంధంగా ఉండేటువంటి వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా కార్మిక పార్టీగా కమ్యూనిస్టు పార్టీ ఆలోచిస్తున్నా ఎక్కడ అన్యాయం జరిగినా పేదవర్గానికి అండగా ఉండేటువంటి ఈ ఎర్రజెండా 100 సంవత్సరాలుగా పేదవర్గానికి అండగా ఉండేటువంటి భూ సమస్యలు కానీ, ఎక్కడైతే కార్మికుల యొక్క జీతబంధాలు కానీ, అన్యాయాన్ని ఎదుర్చుకున్నా కానీ రాజకీయ పోరాటం చేసినటువంటి
చెప్పారన్నా వివిధ ప్రాంతాల పార్టీలు వచ్చి ఏ పద్ధతిలో దోచుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ కౌన్సిలర్ అయినా వార్డు మెంబర్ అయినా 3 వేలకు 4 వేలకు కార్మిక పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ ఆరోపించిన సందర్భాల్లో స్వాతంత్రం కంటే ముందు భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఒకటే ఉన్నాయి. ఈ 2 పార్టీలని స్వాతంత్ర పోరాటంలో కూడా పనిచేసిన పార్టీలు. ఇవాళ ప్రాంతీయ పార్టీ ఉండేటువంటి అనేక పార్టీలు. ఇక్కడ నియోజక మహాసభ జరిగింది. ఆ నియోజక మహాసభలో 19 మంది కౌన్సిల్ సభ్యులుగా, అదేవిధంగా నియోజక కార్యదర్శిగా నన్ను జి శశికుమార్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనం నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ సంవత్సరంలో 23, 24లో మన పార్టీ సభ్యత్వం 200 కొనసాగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 230 కూడా మన సభ్యత్వం పార్టీ సభ్యత్వం పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన శాఖలు మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 20 శాఖలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఆ శాఖ మహాసభని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చిలకూరు మండలంలో 7 శాఖలు, కోట మండలంలో 4 శాఖలు, ఈ గూడూరు రూరల్ సంబంధించి ప్రజాసంఘం సంబంధించి 13 శాఖలు కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా చిలకూరు మండల మహాసభ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మంచిగా ర్యాలీ పెట్టి జెండా ఆవిష్కరణ చేసి జెండాలు కట్టుకొని మంచి ఆహ్లాదకర వాతావరణంలో చిలకూరు మండల మహాసభ జరిగింది. దాంట్లో 15 మందిని కౌన్సిల్ సభ్యులుగా, అదేవిధంగా జి రమేష్ ని కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది. కోట మండలం కూడా మహాసభ జరిగింది. దాంట్లో భాస్కర్ కృష్ణ కూడా కార్యదర్శి సహాయ కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది. గూడూరు రూరల్ మండలం కూడా శాఖ మహాసభలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చెట్టుమూరు మండలంలో కూడా శాఖ. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాధమ్మల దాతృత్వంతో డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం ఆదివారం 10 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా 4వ ఆదివారం 25 మంది నిరుపేద రెడ్డి కుటుంబాలకు పలసరుకులు అందజేసేవారని, ఆదుకోవటం అభినందించదగ్గ విషయమని వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కందటి రాఘవరెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి గారి సేవా దృక్పథం ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎర్రమాకు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గున్నం రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచిగా కంటిన్యూగా 5 సంవత్సరాల నుంచి ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమము మన నిరుపేదైనటువంటి పేదవారికి మన అందించాలన్న దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. అయితే ఈ గున్నం రెడ్డి సేవా సంస్థ అధినేతైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నా వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అన్న మధుసూదన్ రెడ్డి గారికి చాలా మంచి మనస్తత్వం కలవాలి. ఎందుకు అంటే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా నేను ముందుంటానని పలకరించి చెప్పడం జరుగుతుంది. ఇది ఆయన మొన్న ఆ ఊరి గ్రామానికి వెళ్తే శివాలయకి మహాశివరాత్రి నాడు ఎంతోమంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్న ఇదే కాదు, అదే స్కూల్లో ఒక మోడల్ స్కూలుని ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నత చదువును అందిస్తూ వారి యొక్క సహకారాన్ని, వారి యొక్క మంచితనాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తి మన మధుసూదన్ రెడ్డి గారు. వారి యొక్క ఫ్యామిలీకి మరియు రాధకకి మరియు మధుసూదన్ రెడ్డికి ఇద్దరికి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వారి యొక్క బాగు ఉండాలని, ఎంతో నిరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల 4వ ఆదివారం గున్నం సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో ఉండే 6 శాఖల్లో ఉండేటటువంటి నిరుపేదలైన 25 మంది రెడ్డి బంధువులకు పలసరుకుల కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా అందించడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే
ఓజిలి గ్రామానికే కాదు ఎన్నో గ్రామాలకి సేవా కార్యక్రమాల్లో ముందంజ ఉంటాడు. ముఖ్యంగా ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చేటటువంటిది వెల్ఫేరు, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ కోసం ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం, లైట్స్ సౌరకాంతి సోలార్ సిస్టంతో లైట్లు ఏర్పాటు చేయడం, గ్రంథాలయాల్ని డెవలప్ చేయడం, కొన్ని హై స్కూల్స్ని దత్తత తీసుకొని వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం ఇటువంటివి. అదేవిధంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో పేద విద్యార్థుల్లో వాళ్ళందరినీ కూడా చదివించడం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాధమ్మ గారు. వాళ్ళు ఎప్పుడు కూడా నలుగురు యొక్క సంక్షేమం, అందరూ కూడా నీరు కలగాలని కోరుకునేటటువంటి మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ప్రతి నెల 4వ ఆదివారం వాళ్ళు సౌజన్యంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ఈ డొనేషన్ కొనసాగించడం అందరికి కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. మేము సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి బంధువులందరికీ పౌష్టికాహారం అవసరం ప్రతి నెల అందజేస్తారు. ఆ సందర్భంగా ఈరోజు లబ్ధిదారులకి అవసరం అందిస్తున్నారు. వారి దాతృత్వానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు చిలుకూరు మండలము కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం అభిషేకం మరియు అన్నదానం మరియు సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించారు. ఉభయకర్తలుగా కడివేడు గ్రామ వాస్తవ్యులు పెనుబోలు సునీల్ రెడ్డి, శ్రీమతి గాయత్రి వ్యవహరించారు. విశ్వరూపాయ వై నమో నమః. ప్రాజాపత్యం పవిత్రం సదాధ్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునేకే సహ మాగుణాతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.